ఇక రేపు పాకిస్తాన్తో చర్చలపై భారత్ క్లారిటీకి వచ్చింది. రెండు ప్రధాన అంశాలపైనే చర్చించే అవకాశం ఉంది. ఒకటి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి భారత్కి అప్పగించాలని స్పష్టం చేయనుంది. రెండు, భారత్పై ఉగ్రవాదులు దాడి జరిగితే పాకిస్తాన్ బాధ్యత వహించాలని కోరనుంది. ఈ రెండు అంశాలపైనే రేపు పాక్ డీజీఎంఓతో హాట్ లైన్లో భారత్ డీజీఎంఓ చర్చించనుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, భారత్ అయితే రేపు మీటింగ్ లో ఏం మాట్లాడాలని అయితే రెండు అంశాలను అయితే సిద్ధం చేసుకున్నట్లుగా మనకి తెలుస్తోంది. ఒకటి, ఆక్రమిత కాశ్మీర్ని అప్పగించాలి. రెండు, ఉగ్రవాదులు దాడి జరిగితే పాకిస్తాన్ బాధ్యత తీసుకోవాలి. అంటే ఉగ్రవాదుల్ని ఎటకేలకు ఎప్పుడు చెప్పినట్లుగానే ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి కట్టడి చేయాలి అనే ఒక ఖచ్చితమైన డిమాండ్ అయితే చేసేలా కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఇంకా ఏమైనా డిమాండ్స్ భారత్ నుంచి వెళ్లే అవకాశం ఉందంటారా? రేపు జరిగేటువంటి భారత్ పాక్ మధ్య జరిగేటువంటి చర్చలు ఏదైతే ఉన్నాయో ఆ చర్చల్లో మాత్రం కీలక పాత్ర మాత్రం ఉగ్రవాదము, అదేవిధంగా కూడా ఆక్రమిత కాశ్మీర్ మీద జరిగేటువంటి అవకాశం ఉంది. వాటినే పూర్తిగా కూడా ఈ ఇండియన్ గవర్నమెంట్ అయితే కట్టుబడి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రేపు ఖచ్చితంగా కూడా డీజీఎంఓ, ఇండియన్ డీజీఎంఓ, అదేవిధంగా కూడా పాకిస్తాన్ డీజీఎంఓకి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం హాట్ లైన్లో అయితే చర్చిస్తారు. ప్రధానంగా కూడా ఏదైతే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్కి సంబంధించి, పాకిస్తాన్లో ఉగ్రవాద దేశం, అదే విధంగా కూడా అదొక విఫల దేశం. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఉగ్రవాదులని ఇక్కడ భారత్లోకి పంపించడం, ఆ ఉగ్రవాదానికి సంబంధించి ఆ ఉగ్రవాదాన్ని ఈ ఆర్మీని ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి సందర్భంలో కూడా ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో, ఆ సింధూర్ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో, ఉగ్రవాద శిబిరాలే కాదు, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు ఉన్నటువంటి స్థావరాలు ఏవైతే దాడి చేయటం, వాళ్ళని దాకా కూడా హతమైనటువంటి నేపథ్యం. ఆ తర్వాత కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే కాల్పుల విరమణ ఉందో ఆ కాల్పుల విరమణను కూడా నిన్న 8 గంటల పాటు ఉల్లంఘించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ అయితే మాత్రం ఇండియా నమ్మలేనటువంటి ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అంచనా వేసుకుంటూ అక్కడ జరిగేటువంటి ఏదైతే దాడులు ఉంటాయో దానికి దాడులు చేసే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నారు. ఈ సింధూర్, ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఈ ఆపరేషన్ సింధూర్ అలాగే కొనసాగుతూ ఉంటుంది. అయితే మాత్రం కాల్పుల విరమణ మాత్రం ఒప్పందానికి కట్టుబడి ఉన్నాము అని భారత్ అయితే తెలియజేస్తుంది. కూడా ప్రధానంగా కూడా ఏదైతే గతంలో ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించి మాత్రం వేరే చర్చలు ఉండవు. మరో దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి దీంట్లో మధ్యవర్తిత్వం అనేది ఉండదు. ఖచ్చితంగా కూడా ఇది తాముకు తామే పరిష్కరించుకోవాల్సిన విషయము. పాకిస్తాన్ ఏదైతే ఈ దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ పిఓకే ఉందో పిఓకేని భారత్కి ఇవ్వటం మినహా మరో గత్యంతరం లేదు అని ప్రధాని మోడీ అయితే మాత్రం స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఇక ఉగ్రవాదాన్ని పంచి ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యంలో ఉగ్రవాదులు గనక భారత్లో దాడి చేసినట్లయితే దానికి ఖచ్చితంగా కూడా పాకిస్తానే జవాబుదారీతనం వహించాలి. ఖచ్చితంగా కూడా దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా పాకిస్తాన్కే ఉంటుందని చెప్పినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం రేపు జరిగేటువంటి ఏదైతే చర్చలు ఉన్నాయో ఆ చర్చల్లో మాత్రం హాట్ లైన్లో జరిగేటువంటి జీజీఎంఓ స్థాయి అధికారులు జరిగేటువంటి చర్చలు ఏదైతే ఉందో దాంట్లో కీలకం కాకుండా సంబంధించి ఉగ్రవాదులు ఉంటారో ఆ దాడులు కనుక బాధ్యత వహించాలి. ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మాత్రం కంపల్సరీగా కూడా ఒక కాన్సెప్ట్